హాయ్ అండి. మా అమ్మ చనిపోయి ఇప్పటికి కరెక్ట్ గా 7 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానం అయితే చేయిస్తున్నాను. మా అమ్మ సంవత్సరికానికి ఇలా అన్నదానం చేయించడం అనేది నాకు ఒక సెంటిమెంట్ లా అయిపోయిందండి. చేయించకపోతే అస్సలు ఉండలేనన్నమాట. ఇంకా 11 గంటలకల్లా నేను అత్తయ్య పిల్లలు అయితే టెంపుల్ కి వచ్చేసాము. వచ్చిన తర్వాత అన్నపూర్ణాదేవికి నైవేద్యం అయితే పెట్టించారండి. వెంకటేశ్వర స్వామి గుడి మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుందండి. అందుకే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే భోజనాలు పెట్టిస్తూ ఉంటాను. మా వారైతే ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ టెంపుల్ కే వచ్చేస్తామన్నారు. ఇంకా టైం ఉండేసరికి ఇంకా పిల్లలు అయితే ఇంకా అస్సలు ఉండనివ్వట్లేదు అనమాట. ఆడుతూనే ఉన్నారు. ఒక పక్క అయితే వంటలు రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా భోజనాలు పెట్టడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ పెడితే చాలా సంతృప్తిగా ఉంటుందండి. అండ్ మా అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది అనేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు బానే ఉంటారు, కానీ దానికి శిక్ష అనుభవించే వాళ్ళు మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి చదివించింది. కానీ ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నా సరే చూడడానికి మా అమ్మ అయితే లేదు. ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా అన్నదానం చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా అందరూ అన్నదానం అయిపోయిన తర్వాత మేము కూడా కొంచెం ప్రసాదం అయితే తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.